आदाब नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। कोई కెనడా से मुझे फ़ोन किया, अन्ना నాకు డబ్బులు వచ్చినాయట, ఇక కెనడా నుంచి వస్తున్నానే డబ్బులు తీసుకుపోవాలంట। నాకు 50 ఎకరాలు ఉన్నది 2 లక్షలు వచ్చినాయి। वो कनाडा में है, अमेरिका में है, कहीं कहाँ है, उसको पैसा आ रहा। విచిత్రమేమంటే అధ్యక్ష, మీకు 2019 and 20 ఈ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్ ఫుల్ ప్లెజ్ బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టినారు। మరి ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టే కారణం ఏమున్నది? ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో రాష్ట్ర ప్రజలు మీకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చినారు। 88 ఎమ్మెల్యేస్గా మీరు ఇంత భారీ మెజారిటీ వచ్చిన తర్వాత మేమందరూ ఆశించింది ఏంటంటే ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ పెట్టి మరి రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఇచ్చిన వాగ్దానాలకు మరి ఈ రాష్ట్ర ప్రగతికి ఈ బడ్జెట్ ఒక ఆదర్శక బడ్జెట్ వస్తుంది అని ఆశించినాం। కానీ దురదృష్టం ఓటాన్ అకౌంట్ పెట్టినారు। దానికి సమాధానం కూడా ఏమిస్తున్నారంటే, ఓటాన్ అకౌంట్ ఎందుకు పెట్టినామంటే కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ పెట్టింది కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం అన్నారు। కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ ఇంకా ముందు ఉంది కాబట్టి ఎప్పుడైనా ఓటాన్ అకౌంటే పెడతారు। వచ్చే మే తర్వాత కొత్త ప్రభుత్వం ఏది వస్తుందో ప్రజల నిర్ణయం మీద బట్టి ఉంటుంది। కానీ ఇక్కడ ప్రజల నిర్ణయం అయిపోయింది, మీకు 5 సంవత్సరానికి కొత్త ప్రభుత్వం వచ్చేసింది। అయినా కేంద్రం మీద పెట్టి ఇది తప్పించుకునడం, మళ్ళా మీరు ఇచ్చిన వాగ్దానాలకు ఎవరు క్వశ్చన్ చేయకుండా మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళా ప్రజలకు మబ్బు పెట్టి గెలుపు పొందేందుకే ఈ యొక్క బడ్జెట్ ఇది ఓటాన్ అకౌంట్ కమ్ పార్లమెంట్ ఎలక్షన్ బడ్జెట్ అని భావిస్తున్నాను అధ్యక్ష మీ ద్వారా। మేము చాలా ఆశించినాం ఈ బడ్జెట్ ఎస్సీలు, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమాలకు బాగా అనుకూలంగా ఉంటుంది అని। కానీ ఇవాళ ఒకటి ఎందుకంటే డిమాండ్స్ లేదు కాబట్టి ఈ డిమాండ్స్లో మరి మీకు చెప్పినాం గతంలో ఏ బడ్జెట్ అయినా అధ్యక్ష, ఇది నాకు 5వ బడ్జెట్లో నేను మాట్లాడుతున్నాను। ఈ రాష్ట్రంలో 4 పాతయి, ఇది ఒక 5వ బడ్జెట్ మాట్లాడే అవకాశాలు మీరు ఇచ్చినారు ఇదే కౌన్సిల్లో। ఎవ్రీ టైం బడ్జెట్లో నేను చెప్పినాను, మొదటి బడ్జెట్లో 14-15లో కూడా మనం చెప్పినాం 1,00,000 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు ఇది ఇంత సాధ్యం కాదంటే అవుతుంది అన్నారు। అప్పుడు 50% దాటకుంటే కొత్త రాష్ట్రం ఉంది అంటే ఎస్। తర్వాత 14-15లో 1,15,000 పెట్టినారు। ఖర్చు మాత్రం ఎంత అయింది తమకు తెలుసు, ఎప్పుడు కూడా 60% కంటే కాదు। ఇప్పుడు ప్రస్తుతం హెల్త్ మినిస్టర్ గారు, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు కాబట్టి గత 5 సంవత్సరాలు ఆయననే ఫైనాన్స్ మినిస్టరు, ఏ ఒక్క సంవత్సరం కూడా ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఖర్చు కాలేదు। లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, మరి 2017 and 18 and 19లో బడ్జెట్ పెట్టినారు అధ్యక్ష। 18-19 1,74,453 crores, 1,74,000 కోట్లు పెట్టి మాకు ఎవరికి తెలియదు రివైజ్ బడ్జెట్ కూడా పెట్టేసినారు। అప్పుడు చెప్పినాం ఇది కాకి లెక్కలు ఉన్నాయి, ఈ దీంట్లో మీరు బడ్జెట్ చూపిస్తున్న అంత ఆదాయం రెవెన్యూ రాదు, కేంద్ర ప్రభుత్వం క్లారిటీగా వస్తుంది, మనకు ఇన్ని వందల ఉన్నది మనకు పెట్రోల్, డీజిల్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ తప్ప ఇంకా వేరేది గ్రాంట్ లేదు అని తెలిసిన తర్వాత కూడా లేలే మేము చేసి చూపిస్తామన్నారు। మరి ఎవరికి తెలియకుండా రివైజ్ ఎస్టిమేట్ చేసి 12,500 కోట్ల రూపాయలు తగ్గించి బడ్జెట్ 1,74,000 నుంచి 1,61,850 చేయగలుగుతారు। ఏజ్ కేటగిరీ ఎంత, ఎడ్యుకేషన్ ఎంత కావాలా అన్నట్టు ఏమీ లేకుండా 1,800 ఇది కూడా ప్రజలను మోసం చేసే తప్ప, యువకులకు మోసం చేసే తప్ప దీంట్లో మాత్రం సిన్సియారిటీ లేదు। కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా మీ గవర్నమెంట్ను, మీరు మీరు బిల్లో ఈ ఆన్సర్ ఇచ్చేటప్పుడు మీరు చెప్పండి ఏప్రిల్ 1 నుంచి ఈ యువకులకు మీరు ఇవ్వబోతున్నాము, ఏ కేటగిరీ ఇవ్వబోతున్నామో కొంచెం క్లారిటీగా ఇవ్వాలని కూడా అధ్యక్ష మీ ద్వారా నేను మినిస్టర్ గారికి కోరుతున్నాను।
इका SC/ST अमाउंट रिलीज नहीं हो रहा है, उर्दू कंप्यूटर सेंटर्स बंद पड़े हुए हैं, మీరే దానికి చైర్మన్గా ఉండే ఆ ఎంప్లాయీస్ మా ప్రభుత్వం మాది ఉన్నప్పుడు మీ దగ్గర వస్తే మీరే దానికి లీడర్షిప్ చేసి ఉర్దూ అకాడమీలో పోయి ధర్నా కూడా కూర్చున్నారు. మా మినిస్టర్ గారు గౌరవలైన ఈటల రాజేందర్ గారు వాళ్ళ హక్కులో ఫైట్ చేసి ఒక పోరాడే నాయకుడిగా వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని మన ఉర్దూ ఎంప్లాయీస్తో ధర్నాలో కూర్చున్నారు. కానీ మీరే రిజాల్వ్ చేయలేకపోయినారు. ఇదే హౌస్లో మీరు అష్యూరెన్స్ కూడా ఇచ్చినారు. నేనే పర్సనల్గా నా ఛాంబర్లో డిసైడ్ చేస్తా అన్నారు. ఇంకా అది डिसीजन కాలే. 43 उर्दू लाइब्रेरीज बंद है, उर्दू कंप्यूटर सेंटर्स बंद है. 5 साल हो गया, एक उर्दू ज़बान का कोई डेवलपमेंट वर्क नहीं है. ఈ మీ దృష్టిలో తీసుకొస్తున్నాను చైర్మన్ గారి ద్వారా మీకు చెప్తాను. ఇకపోతే అగ్రికల్చర్ విషయంలో అధ్యక్ష, వ్యవసాయంలో లాస్ట్ టైం మీరు ₹1,00,000 లోన్ ఇస్తా అన్నారు. 2014లో 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చినారు. ఈ సంవత్సరం కూడా మీరు ₹1,00,000 ఇస్తా అన్నారు. కానీ ఇక్కడ బడ్జెట్లో మాత్రం 6,000 కోట్ల రూపాయలే మీరు ఇచ్చినారు. అంటే క్లారిటీ ఇవ్వండి, మళ్ళా 4 ఇన్స్టాల్మెంటా లేకుంటే ఏకకాలంలో ఈ ₹1,00,000 రుణాలు రైతు రుణాలకు మాఫీ చేస్తారా? అది క్లారిటీ లేదు. 6,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు బడ్జెట్లో. ఆ 6,000 కోట్ల రూపాయలు దేనికి, ఎట్లా? 5 సంవత్సరాలు 5 ఇన్స్టాల్మెంట్లు చేస్తారా? లేదు ఈ ఓటాన్ అకౌంట్ ఉంది, ఫుల్ అకౌంట్లో కంప్లీట్గా వన్ టైం ఇస్తారా? అది రైతులు చూస్తున్నారు. 54 లక్షల రైతులు కుటుంబాలు, కోట్లాల మంది మీకు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మా హక్కులో ఏం డిసైడ్ చేసేది? ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాన్ని చేస్తారా, చేయలేదా? ఎస్, మీ మేనిఫెస్టోలో క్లారిటీ లేదు. 1,00,000 ఉంది, ₹1,00,000 రైతు రుణమాఫీ. కానీ ముఖ్యమంత్రి గారు చాలా చోట స్పీచెస్లో, రికార్డెడ్ స్పీచ్ నా దగ్గర ఉంది, మేము వన్ టైం ఇస్తాము అని కూడా చెప్పినారు. మరి వన్ టైం ఇస్తారా, 2 సార్లు ఇస్తారా, 3 సారా, 4 సారా? దయచేసి ఈ కోతరాజ్ నహీ, పెద్దల సభ కాబట్టి అవి కभी ऐसा हुआ तो కనికొచ్చి ధనవంత రైతులకు मेरे को ज़रूरत नहीं है कि किसान हूँ, मैं किसान हूँ, पट्टे पे ज़मीन पे रिकॉर्ड में किसान हूँ, मगर मैं तो फसल हुआ नहीं कर रहा हूँ, लेकिन पैसे मेरे पास आ रहे मेरे अकाउंट में, मगर ये जियो के हिसाब से मैं एलिजिबल नहीं हूँ. फिर मैं क्या करना? मैं फसल ही नहीं डाला, पैसे कैसे लेना? क्राइम है, क्रिमिनल केस बुक होना चाहिए. కాబట్టి నేను హౌస్లో డిక్లేర్ చేస్తాను. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए, और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें.